రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఈ మూవీలో తన పేరుగా నటించిన రహస్య గోరఖ్ను ఇటీవల వివాహం చేసుకున్నాడు కిరణ్. ఈ జోడీకి ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ చెప్పారు. క్లీన్ విలేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2019లో సురేష్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని విడుదల చేసింది. ఈ మూవీలో హీరో స్నేహితులుగా చేసి రాజ్ కుమార్ తసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం నవ్వులు పూయించారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో మెరిశారు ఈ ఇద్దరు అమ్మాయిలు. వీరిద్దరిలో ఒకరు దివ్య నార్ని, గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన అమ్మాయి దివ్య. తొలుత సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఆర్జీవి తీసిన వంగవీటి మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి. సెన్సేషనల్ హిట్ మూవీ RX100 లో కూడా నటించింది ఈ భామ. ఆ తర్వాత రాజావారు రాణివారు చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీలో శ్వేత క్యారెక్టర్ చేసింది ఆమె. అలాగే నాని జర్నీలో, తేజ సజ్జా మూవీ అద్భుతం, అడవిశేషు, కిట్టు, ముఖ చిత్రం, బుట్టబొమ్మ, బెదర్లంక సినిమాల్లో కనిపించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు జోష్ చూపిస్తుంది. అటు యాంకర్ గాను తన మార్కును చూపిస్తుంది. పలు షోలు, ఎపిసోడ్లలో యాంకర్ గా వ్యవహరించింది దివ్య నార్నే. కాగా గోపాల్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది దివ్య. గోవాలో అతడికి ప్రపోజ్ చేసింది. నిశ్చయ తాంబూలాల సమయంలో టాటూ వేయించుకుంది. తనకు కాబోయే భర్తకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేస్తుంది ఈ నటి. మళ్ళీ సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఈ మూవీలో తన పేరుగా నటించిన రహస్య గోరఖ్ను ఇటీవల వివాహం చేసుకున్నాడు కిరణ్. ఈ జోడీకి ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ చెప్పారు. క్లీన్ విలేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2019లో సురేష్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని విడుదల చేసింది. ఈ మూవీలో హీరో స్నేహితులుగా చేసి రాజ్ కుమార్ తసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం నవ్వులు పూయించారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో మెరిశారు ఈ ఇద్దరు అమ్మాయిలు. వీరిద్దరిలో ఒకరు దివ్య నార్ని, గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన అమ్మాయి దివ్య. తొలుత సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఆర్జీవి తీసిన వంగవీటి మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి. సెన్సేషనల్ హిట్ మూవీ RX100 లో కూడా నటించింది ఈ భామ. ఆ తర్వాత రాజావారు రాణివారు చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీలో శ్వేత క్యారెక్టర్ చేసింది ఆమె. అలాగే నాని జర్నీలో, తేజ సజ్జా మూవీ అద్భుతం, అడవిశేషు, కిట్టు, ముఖ చిత్రం, బుట్టబొమ్మ, బెదర్లంక సినిమాల్లో కనిపించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు జోష్ చూపిస్తుంది. అటు యాంకర్ గాను తన మార్కును చూపిస్తుంది. పలు షోలు, ఎపిసోడ్లలో యాంకర్ గా వ్యవహరించింది దివ్య నార్నే. కాగా గోపాల్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది దివ్య. గోవాలో అతడికి ప్రపోజ్ చేసింది. నిశ్చయ తాంబూలాల సమయంలో టాటూ వేయించుకుంది. తనకు కాబోయే భర్తకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేస్తుంది ఈ నటి. మళ్ళీ సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.